ద వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2024 అంటే ప్రపంచవ్యాప్తంగా అడవుల రక్షణ, డిఫారెస్టేషన్ అండ్ అడవులను నరికివేయడం వల్ల ఏంటి మనకు సాయిల్ ఎరోజన్ అంటే మృత్తికా క్రమక్షయం అంటే సాయిల్ లేయర్స్ కొట్టుకుపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అండ్ వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది కదా. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అడవుల సంరక్షణ అండ్ అడవులు ఏ దేశాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి అనే కొన్ని పారామీటర్స్ ఆధారంగా ఈ నివేదిక రూపొందించడం జరిగింది. సో ఇక్కడ ఏ దేశంలో ఎక్కువ శాతం అడవులు ఉన్నాయి అనే దాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా గెయిన్ అంటే పొందాయి అంటే ఈ లాస్ట్ 1 year కాలంలో ఏ దేశంలో ఎక్కువ శాతం అడవులు పెరిగాయి, అడవులను పెంచారు అనేది ప్రామాణికం అన్నమాట. గెయిన్ అంటే పొందడం. ఎన్ని సంవత్సర కాలంలో ఎన్ని హెక్టార్లు, హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. ఓకేనా. ఇక్కడ 1000 హెక్టార్ పర్ ఇయర్ అనేది ప్రమాణంగా తీసుకున్నారు. సో ఫస్ట్ తీసుకుంటే ప్రపంచంలో అత్యధిక శాతం అడవులు పెంచిన దేశాలు లాస్ట్ ఇయర్ చైనా 1937 అంటే 1937 ఇంటూ 1000 హెక్టార్లు వేసుకోవాలన్నమాట. ఓకేనా. రెండోది ఆస్ట్రేలియా 446 అంటే 446 ఇంటూ 1000 హెక్టార్లు వేసుకోవాలి. అండ్ థర్డ్ ప్లేస్ ప్రపంచంలోనే అత్యధిక అడవులను పెంచుతున్న దేశాల్లో లాస్ట్ ఇయర్లో కనుక తీసుకుంటే ఇండియా, ఇది 266 హెక్టార్లోని. ఆ తర్వాత ప్రపంచంలో అతి పొడవైన దేశం చిలీ, దక్షిణ అమెరికాకు చెందిన దేశం. ఇది 149 ఇంటూ 1000 హెక్టార్లు. అండ్ 5వ ప్లేస్లో వియత్నాం ఉంది, దాని క్యాపిటల్ హనోయ్. ఇది ఆసియాన్ దేశం అంటే ఆగ్నేయ ఆసియా దేశం. ఇది 126 ఇంటూ 1000 హెక్టార్లు అడవులు పెంచారు. అంటే లాస్ట్ ఇయర్ అత్యధికంగా అడవులను పెంచుతున్న దేశాల్లో అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి అడవులను పెంచిన దేశాల్లో చైనా, ఆస్ట్రేలియా తర్వాత ఇండియా ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానం కలిగి ఉంది.